శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ అష్టమోధ్యాయ వసంతుడు సూత ఉవాచ ఇత్యాకర్ణ్య వచస్తస్య బ్రహ్మణో హి ప్రజాపతేః ప్రసన్నమానసో భూత్వా తం ప్రోవాచ సనారదః. సూతుడు ఇట్లు పలికెను. ప్రజాపతియగు బ్రహ్మ యొక్క ఈ మాటలను విని ప్రసన్నమగు మనస్సు గలవాడై ఆ నారదుడిట్లనెను. నారద ఉవాచ బ్రహ్మన్ విధే మహాభాగ విష్ణు శిష్య మహామతే ధన్యస్వం శివభక్తో హి పరతత్వ ప్రదర్శక శ్రావితాసు కథా దివ్య శివభక్తి వివర్ధిని అరుంధత్యాస్తథా తస్య స్వరూపాయా పరే భవే. ఇదానీం బ్రూహి ధర్మజ్ఞ పవిత్రం చరితం పరం శివస్య పరపాపఘ్నం మంగళప్రదముత్తమం గృహీతదారే కామే చ హృష్టే తేషు గతేషు చ సంధ్యాయాం కిం తపస్తప్తుం గతాయామ భవత్తతః. నారదుడిట్లు పలికెను. హే బ్రహ్మన్ విధి మహాత్మా, నీవు విష్ణుని శిష్యుడవు, మహాప్రాజ్ఞుడవు, శివభక్తుడవగు నీవు ధన్యుడవు. నీవు పరమాత్మ తత్వమును కళ్ళకు కట్టినట్లు చెప్పగలవు. అరుంధతి గాథను ఆమె పూర్వజన్మ వృత్తాంతముతో సహా వినిపించితివి. ఈ దివ్య గాథ శివభక్తిని వర్ధిల్లజేయును. ఓ ధర్మజ్ఞ, పవిత్రము శ్రేష్టము మహాపాపములను పోగొట్టునది మంగళములను ఇచ్చునది ఉత్తమమైనది అగు శివచరితమును ఇప్పుడు చెప్పుము. మన్మధుడు వివాహమాడి ఆనందించగా వారందరూ తమ స్థానములకు వెళ్ళగా సంధ్య తపస్సు కొరకు వెళ్ళగా అప్పుడు ఏమైనది? సూత ఉవాచ ఇతి శ్రుత్వా వచస్తస్య ఋషేర్వై భావితాత్మనః సుప్రసన్నతరో భూత్వా బ్రహ్మ వచనమబ్రవీత్. సూతుడిట్లు పలికెను. పవిత్రమగు అంతఃకరణము గల ఆ ఋషి యొక్క మాటలను విని బ్రహ్మ అత్యంత ప్రసన్నుడై ఇట్లు పలికెను. బ్రహ్మోవాచ శృణు నారద విప్రేంద్ర తదేవ చరితం శుభం శివలీలాన్వితం భక్త్యా ధన్యస్వం శివసేవకః అహం విమోహితస్తాత యదైవాం అంతర్హిత పురా అచింతయం సదాహం తచ్యంభు వాక్య విశార్దితః చింతయిత్వా చిరం చిత్తే శివమాయా విమోహితః శివే చేర్ష్యామకార్ష్యం హి తచ్ఛృణుష్వ వదామితే అదాహమగమం తత్ర యత్ర దక్షాదయస్థితాః సరంతిం మదరం దృష్ట్వా సమదోహం హి కించన దక్షమాభాష్య సుప్రీత్యా పరాన్ పుత్రాంశ్చ నారద అవోచం వచనం సోహం శివమాయా విమోహితః. బ్రహ్మ ఇట్లు పలికెను. ఓ విప్రశ్రేష్ఠ నారద, శివుని లీలతో కూడిన ఆ శుభచరితమును భక్తితో వినుము. శివుని సేవకుడవు నీవు ధన్యుడవు. వత్స, పూర్వము శివుడి అంతర్ధానము కాగానే నేను మోహమును పొంది ఆ శివుని వాక్యములనే విషముచే పీడింపబడి సర్వదా చింతిల్లెడి వాడను. శివుని మాయచే మోహితుడనైన నేను చిరకాలము మనస్సులో చింతిల్లి శివుని యందు ఈర్ష్యను పొంది తిని. ఆ వృత్తాంతమును చెప్పెదను వినుము. అప్పుడు నేను దక్షాదులు ఉన్న చోటకు వెళ్ళి తిని. అచట రతితో కూడి ఉన్న మన్మధుడిని చూచి నేను కొంత గర్వమును పొంది తిని. ఓ నారద, శివుని మాయచే మోహితుడనైన నేను దక్షుని ఇతర కుమారులను మిక్కిలి ప్రీతితో పలకరించి ఈ మాటలను పలికి తిని. బ్రహ్మోవాచ హే దక్ష, హే మరీచ్యాద్యా సుతా శృణుతమద్వచః శ్రుత్వోపాయం విధేయం హి మమ కష్టాపనుత్తయే కాంతాభిలాషమాత్రం మే దృష్ట్వా శంభురగర్హయత్ మాం చ యుష్మాన్ మహాయోగి ధిక్కారం కృతవాన్ బహు తేన దుఃఖాభితప్తో లభేహం శర్మణ క్వచిత్ యదా గృహ్ణాతు కాంతాం ససయత్తః కార్య ఏవ హి యదా గృహ్ణాతు కాంతాం స సుఖీ స్యాం దుఃఖవర్జితః దుర్లభ సతు కామో మే పరం మన్యే విచారతః. బ్రహ్మ ఇట్లు పలికెను. హే దక్ష, ఓ మరీచ్యాది కుమారులారా, నా మాటను వినుడు. విని నా కష్టమును తీర్చే ఉపాయమును ఆచరింపుడు. నేను కాంతయందు అభిలాషను మాత్రమే ప్రకటించగా అది చూచి శంభుడు నిందించెను. మహాయోగియగు శివుడు నన్ను మిమ్ములను బహువిధములా ధిక్కరించినాడు. ఆ కారణముచే నేను దుఃఖముతో వేగుచున్నాను. నాకెచ్చటను సుఖము లభించుటలేదు. ఆయన స్త్రీని వివాహమాడునట్లు మీరు యత్నించవలెను. ఆయన స్త్రీని చెట్టబట్టిన నాడు నేను దుఃఖమును వీడి సుఖమును పొందెదను. కానీ విచారించి చూచినచో ఈ నా కోరిక తీరేది కాదని తలంచెదను.
కాంతాభిలాష మాత్రం మే దృష్ట్వా శంభురగర్హయత్ మునీనాం పురతః కస్మాత్ స కాంతాం సంగ్రహీష్యతి కావా నారీ త్రిలోకేస్మిన్ యా భవేత్ తన్మనా స్థిత యోగమార్గమవజ్ఞాప్య తస్య మోహం కరిష్యతి మన్మథోపి సమర్థోనో భవిష్యత్యస్య మోహనే నితాంతయోగి రామాణం నామాపి సహతేన సహ అగృహీతేషు నాచైవ హరేణ కథమాదిన మధ్యమాచ భవేత్ సృష్టి స్తద్వచ్చా నన్యవారిత. నేను ఒక స్త్రీని చూచి అభిలాషను మాత్రమే పొందితిని. అది చూచి శంభుడు నన్ను మునుల ఎదుట గర్హించినాడు. ఆయన స్త్రీని ఏల గ్రహించును? ఆయన మనస్సులో ప్రవేశించి యోగ మార్గములో నుండి ఆయన మనస్సును చలింపజేసి ఆయనకు మోహమును కలిగించగల స్త్రీ ఈ ముల్లోకములలో ఎవరేనీ గలరా? యోగీశ్వరుడు ఆయనను మోహింపజేయుటలో మన్మధుడు కూడా సమర్థుడు కాజాలడు. ఆయన స్త్రీల పేరును కూడా సహించడు. ఆది కారణుడగు శివుడు మన్మధుని బాణముల ప్రభావమును తిరస్కరించినచో మధ్యమ సృష్టి ప్రథమ సృష్టి వలె నిరాటంకముగా ఎట్లు కొనసాగగలదు? భువి కేచిత్ భవిష్యంతి మాయాబద్ధ మహాసురాః బద్ధాకే చిద్ధరేర్నూనం కేచిచ్చంభో రూపాయతః సంసార విముఖే శంభౌ తథైకాంత విరాగిని అస్మాదృతేన కర్మాణ్యత్ కరిష్యతి న సంశయః ఇత్యుక్త్వా తనయాంశ్చాహం దక్షాదీన్ సునిరీక్ష్య చ సరతిం మదనం తత్ర సా నందమగదం తతః. భూలోకములో కొందరు మహాసురులు మాయచే బంధింపబడుచున్నారు. కొందరు హరిమాయచే, మరికొందరు శివుని మాయచే ఉపాయముగా బంధింపబడుదురు. సంసారమునందు విముఖుడు మహావిరాగియగు శంభుని యందు ఈ మోహమును కలిగించుట అను పనిని మనము తప్ప మరి ఒకరు చేయజాలరు. దీనిలో సందేహము లేదు. నేను దక్షుడు మొదలగు నా కుమారులతో నిట్లు పలికి రతితో కూడి ఉన్న మదనుని అచట గాంచి సంతసించిన వాడనై ఇట్లు పలికితిని. బ్రహ్మోవాచ మత్పుత్ర వరకామత్వం సర్వదా సుఖదాయకః మద్వచ శృణు సుప్రీత్యా స్వప్నత్యా పితృవత్సల అనయా సహచారిణ్యా రాజసేత్వం మనోభవ ఏషా చ భవతా పత్యా యుక్తా శంశోభతే భృశం యథా స్త్రియా హృషీకేశో హరినాసా యథా రమా క్షణదా విధునాయుక్త తయా యుక్తో యథా విదుః తథైవ యువయోశోభ దాంపత్యం చ పురస్కృతం అతస్త్వం జగతః కేతుర్విశ్వకేతుర్భవిష్యసి. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ కామ, నీవు నా పుత్రులలో శ్రేష్ఠుడవు. నీవు అన్ని విధముల సుఖమును ఇచ్చువాడవు. తండ్రి యందు ప్రేమగల ఓ కామ, నీవు నీ భార్యతో కూడి నా మాటను ప్రీతితో వినుము. హే మన్మథ, నీవి భార్యతో కూడి ప్రకాశించుచున్నావు. ఈమె కూడా భర్తవు నీతో కూడి మిక్కిలి ప్రకాశించుచున్నది. హరి లక్ష్మితో, లక్ష్మి హరితో, రాత్రి చంద్రునితో, చంద్రుడు రాత్రితో ప్రకాశించినట్లుగా మీరిద్దరూ కూడా అటులనే శోభిల్లుచున్నారు. మీ దాంపత్యము శ్లాఘనీయము. కావున నీవు ఈ జగత్తునకు అధినాయకుడవు కాగలవు. జగద్దితాయ వత్సత్వం మోహయస్వ పినాకినం యదాసు సుమనాశంభు కుర్యాద్దారా ప్రతిగ్రహం విజనే స్నిగ్ధదేశేతు పర్వతేషు సరస్సు చ యత్ర యత్ర ప్రయాతీసస్తత్ర తత్రా నయాసః మోహయత్వం యతాత్మనం వనితా విముఖం హరం త్వద్రుతే విద్యతే నాన్యః కశ్చిదస్య విమోహకః భూతే హరే సానురాగే భవతోపి మనోభవ శాపోపశాంతిర్భవితా తస్మాదాత్మహితం కురు. హే వత్స, నీవు జగత్తునకు మేలు కోరి శివుని మోహింపజేసి ఆయన ప్రసన్నమగు మనస్సుతో భార్యను శీఘ్రముగా స్వీకరించినట్లు చేయము. శివుడు ఏకాంతమైన సుందర ప్రదేశమునకు గాని, పర్వతమునకు గాని, సరస్సునకు గాని, ఇతర స్థలములకు గాని ఎచటకు వెళ్ళినను నీవు ఈమెతో కూడి వెంబడించుము. ఆత్మ నిగ్రహము కలిగి స్త్రీ విముఖుడయున్న ఈ శివుని నీవు మోహింపజేయము. ఆయనను మోహింపజేయగల వ్యక్తి నీవు తక్క మరి ఒకరు లేరు. హే మన్మథ, శివుడు అనురాగము కలవాడైనచో నీ శాపమునకు కూడా ఉపశాంతి కలుగును. కావున నీవు నీ హితమును కోరి అట్లు చేయము. సానురాగో వరారోహం యదీక్షతి మహేశ్వరః తదా భవోపి యోగ్యార్యస్వాం చ సంతారయిష్యతి తస్మాజ్ఞాయా ద్వితీయస్త్వం యత స్వహరమోహనే విశ్వస్య భవకేతుస్త్వం మోహయిత్వా మహేశ్వరం
इति श्रुत्वा वचो मे हि जनकस्य जगत्प्रभोः उवाच मन्मथस्तथ्यं तदा मां जगतां पतिं మహేశ్వరుడు దయాళువగు దైవము. ఆయన ఒక సుందరి యందు అనురాగమును పొందినచో నిన్ను కూడా తరింపజేయగలడు. కావున నీవు భార్యతో కూడి శివుని మోహింపజేయుటకై యత్నించుము. మహేశ్వరుని మోహింపజేసి నీవు జగత్తునకు నాయకుడవు కమ్ము. జగత్ప్రభువు తండ్రియగు నా ఈ మాటలను విని మన్మధుడు నాతో ఈ సత్యవాక్యమును పలికెను. మన్మథ ఉవాచ కరిష్యేహం తవ విభో వచనాచ్చెంబుమోహనం కిం తు యోషిన్ మహాస్త్రం మే తత్కాంతాం భగవన్ సృజా మయా సమ్మోహితే శంభౌ యయా తస్యానుమోహనం కర్తవ్య మధునాధాత స్తత్రోపాయం పరం కురు. మన్మధుడిట్లు పలికెను, హే విభో, నీ మాటను బట్టి నేను శంభుని మోహింపజేసేదను. కానీ నా మహాస్త్రము స్త్రీ కాన హే భగవాన్, అట్టి స్త్రీని సృష్టింపుము. నేను ముందుగా శంభుని మోహింపజేసిన తరువాత ఆమె ఆయనను మరలా మోహింపజేయవలయను. హే బ్రహ్మన్, కావున ఇప్పుడు ఈ విషయములో చక్కని ఉపాయమును చేయము. బ్రహ్మోవాచ ఏవం వాదిని కందర్పే ధాతాహం స ప్రజాపతి కయా సమ్మోహనీయో సావితి చింతామయో భువం చింతావిష్టస్య మేతస్య నిశ్వాసో యో వినిశ్రుతః తస్మాద్వసంత సంజాతః పుష్పవ్రాత విభూషితః సోన రాజీవ సంకాసః పుల్ల తామరసేక్షణః సంధ్యోదిత ఖండశశి ప్రతిమాస్యస్సు నాసికః సారంగవచ్చరణావర్త శ్యామ కుంచిత మూర్ధజః సంధ్యాంశు మాలీ సదృశః కుండలద్వయమండితః ప్రమత్తే భగతి పీనాయతదోర్నక్తాంసకః కంబుగ్రీవ సువిస్తీర్ణ హృదయః పీన సన్ముఖః సర్వాంగ సుందర శ్యామ సంపూర్ణ సర్వలక్షణైః దర్శనీయతమస్సర్వ సర్వమోహనః కామవర్ధనః. బ్రహ్మ ఇట్లు పలికెను, మన్మధుడు ఇట్లు పలుకగా ప్రజాపతియగు నేను ఈ శివుని సమ్మోహింపజేయగల స్త్రీ ఎవరు గలరు అను చింతను పొందితిని. ఇట్లు చింతిల్లుచున్న నా యొక్క నిశ్వాస నుండి వసంతుడు పుట్టెను. అతడు పుష్పమాలలచే అలంకరింపబడి ఎర్రని పద్మము వలె భాషించెను. అతని కన్నులు వికసించిన పద్మముల వలె నుండెను. అందమగు ముక్కు గల అతడు సంధ్యాకాలమునందు ఉదయించిన పూర్ణచంద్రుని వంటి ముఖమును కలిగి ఉండెను. అతని పాదముల క్రింద ధనస్సు ఆకారము గల రేఖలు ఉండెను. అతని శిరోజములు నల్లగా వంకరలు తిరిగి ఉండెను. సంధ్యాకాలమందలి సూర్యుని వలెనున్న అతని ముఖము 2 కుండలములతో అలంకరింపబడెను. బలిసిన పొడవైన బాహువులు ఎత్తైన భుజములు గల అతడు మదించిన ఏనుగు వలె మందగమనమును కలిగి ఉండెను. అతని మెడ శంఖమును పోలి ఉండెను. అతని వక్షస్థలము మిక్కిలి విశాలముగా నుండెను. అతని ముఖము మంచి ఆరోగ్యముతో భాసిల్లెను. సర్వాంగ సుందరుడు, శ్యామవర్ణము గలవాడు, సర్వ లక్షణములతో సంపూర్ణమైన వాడు, మిక్కిలి సుందరుడునకు అతడు అందరినీ మోహింపజేయుచు కామమును వృద్ధి పొందించును. ఏతాదృశే సముత్పన్నే వసంతే కుసుమాకరే వవో వాయుసుసరభిః పాదపా అపిపుష్పితాః పికా వినే దుస్సతసః పంచమం మధురస్వరాః ప్రఫుల్ల పద్మ అభవన్ సరస్య స్వచ్ఛ పుష్కరాః తముత్పన్నమహం వీక్ష్య తదా తాదృశముత్తమం హిరణ్యగర్భో మదనమగధం మధురం వచః ఏవం స మన్మధుని నిభస్సదా సహచరోభవత్ ఆనుకూల్యం తవ కృతః సర్వం దేవ కరిష్యతి. పుష్పములకు ఆశ్రయమగు ఇట్టి వసంతుడు పుట్టగానే సుగంధభరితముకు వాయువు వీచెను. చెట్లన్నీయు పుష్పములతో నిండెను. మధురమగు శబ్దమును చేసే వందలాది కోయిలలు పంచమ స్వరముతో కూసినవి. స్వచ్ఛమగు నీటితో కూడిన సరస్సులలో పద్మములు వికసించెను. అట్టి ఉత్తముడగు వసంతుని పుట్టుకను చూడగానే హిరణ్య గర్భుడనగు నేను మదనునితో మధురముగా ఈ మాటను పలికితిని. హే మన్మథ, నీతో సమానమైన ఈతడు నీకు తోడుగా నుండి సర్వమును నీకు అనుకూలముగా చేయగలడు. యథాగ్నే పవనో మిత్రం సర్వత్రోపకరిష్యతి తథాయం భవతో మిత్రం సదా త్వామనుయాస్యతి. వసతేరంతహే తుత్వాద్వసంతాఖ్యో భవత్వయం తవానుగమనం కర్మ తథా లోకానురంజనం. అసౌ వసంత శృంగారో వాసంతో మలయానిలః భవేత్తు సుహృదో భావస్సదా తద్వసవర్తినః బిబ్బోకాద్యాస్తదాః వాస్యతుష్టష్టి కళాస్తదా రత్యాః కుర్వంతు సౌహృద్యం సుహృదస్తే యథా తవ.
అగ్నికి వాయువు సర్వత్రా మిత్రుడై ఉపకరించు తీరున ఈతడు నీకు మిత్రుడై సదా నిన్ను అనుసరించి ఉండగలడు. ప్రసన్న చిత్తుల ప్రసన్నతను అంతమొందించువాడు గనుక ఈతనికి వసంతుడను పేరు కలుగుగాక. సర్వదా నిన్ను అనుసరిస్తూ లోకములను రంజింపజేయుట ఈతని కర్తవ్యము. ఈ వసంతుడు వసంతకాలములో నుండే మలయ వాయువు సదా నీకు వశవర్తులై నీ యందు స్నేహభావమును కలిగిందురు. భావ ప్రకటనము, హావభావములు, 64 కళలు మొదలగునవి కూడా నీకు సహకరించును. వీరు నీకు స్నేహితులైనట్లే రతికి కూడా స్నేహితులుగా నుండగలరు. ఏభి సహచరై కామ వసంత ప్రముఖైర్భవాన్ మోహయస్వ మహాదేవం రత్యా సహ మహోద్యతః. అహం తాం కామినీం తాత భావయిష్యామి యత్నతః మనసా సువిచార్యేణ యాహరం మోహయిష్యతి. ఏవముక్తో మయా కామ సురజ్యేష్ఠేన హర్షితః న నామచరణౌ మేపి సపత్ని సహితస్తదా. దక్షం ప్రణమ్యతాన్ సర్వాన్ మానసాభివాద్య చ యత్రాత్మ గతవాన్ శంభుస్తత్ స్థానం మన్మథో యయౌ. హే మన్మథ, నీవు వసంతుడు మొదలగు సహచరులతో మరియు రతీదేవితో కూడిన వాడవై ఈ గొప్ప కార్యమును ఉత్సాహముతో చేపట్టి మహాదేవుని మోహింపజేయము. వత్స, హరుని మోహింపజేయగల సుందరిని గురించి బాగుగా ఆలోచించి ప్రయత్నపూర్వకముగా సృష్టించగలను. దేవనాయకుడనగు నేను ఇట్లు పలుకగా కాముడు చాలా సంతసించి భార్యతో కూడి అప్పుడు నా పాదములకు నమస్కరించెను. మన్మధుడు దక్షునకు ఇతర బ్రహ్మమానస పుత్రులందరికీ నమస్కరించి శంభుడు వెళ్ళిన స్థానమునకు పయనమయ్యెను. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం సతీచరిత్రే ద్వితీయే సతీఖండే వసంతస్వరూపవర్ణనం నామ అష్టమోధ్యాయః. శ్రీ శివమహాపురాణములో 2వ రుద్ర సంహిత యందు 2వ సతీఖండములో వసంత స్వరూప వర్ణనం అనే 8వ అధ్యాయము ముగిసినది.